కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గురుకుల విద్యార్థుల పరిస్థితి గమ్యగోచరంగా మారింది. ఇక ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ ఎస్సీ గురుకులంలో హాస్టల్ వార్డెన్ ఆడియో వైరల్ గా మారింది. 10 రోజులుగా నీళ్లు రావట్లేదంటూ విద్యార్థులు జనవరి 1న ఆందోళనకు దిగారు. వార్డెన్ ను అడిగితే బూతులు తిట్టారంటూ విద్యార్థులు ఆరోపించారు. ఇక విషయం తెలుసుకున్న వార్డెన్ బూతుల పురాణం మొదలుపెట్టాడు. ఎదురు తిరిగిన విద్యార్థులను విషం పెట్టి చంపేయాలంటూ కుక్కీ వార్డెన్ ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇక విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వార్డెన్ కిషన్ ను సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గురుకుల విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇక ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ ఎస్సీ గురుకులంలో హాస్టల్ వార్డెన్ ఆడియో వైరల్ గా మారింది. 10 రోజులుగా నీళ్లు రావట్లేదంటూ విద్యార్థులు జనవరి 1న ఆందోళనకు దిగారు. వార్డెన్ ను అడిగితే బూతులు తిట్టారంటూ విద్యార్థులు ఆరోపించారు. ఇక విషయం తెలుసుకున్న వార్డెన్ బూతుల పురాణం మొదలుపెట్టాడు. ఎదురు తిరిగిన విద్యార్థులను విషం పెట్టి చంపేయాలంటూ కుక్కీ వార్డెన్ ఆదేశాలు జారీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇక విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వార్డెన్ కిషన్ ను సస్పెండ్ చేశారు. రైట్. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గురుకుల విద్యార్థుల పరిస్థితి చాలా ఘోరంగా మారింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగాచారి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రంగాచారి, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ నిఖత్. ముఖ్యంగా అది సంగారెడ్డి జిల్లాకు సంబంధించి నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి సిర్గాపూర్ ఎస్సీ బాలుర గురుకుల పాఠశాలకు సంబంధించిన వార్డెను అరాచకానికి పరాకాష్ఠగా జరుగుతున్నటువంటి సంఘటనలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. అది ఆయన విద్యార్థుల పట్ల ఎట్లా వ్యవహరిస్తూ ఉన్నాడు, విద్యార్థులను ఎంత అరాచకంగా వాళ్ళని వేధిస్తున్నాడు అనే విషయానికి తాజాగా ఆయన ఆడియో అయితే బయటకు వచ్చింది. దానికి సంబంధించిన గురుకుల పాఠశాలలో గత 10-15 రోజులుగా కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఆ నిలిచిపోయిన నేపథ్యంలో విద్యార్థులు చాలా ఇక్కట్ల పాలయ్యారు, చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ రాత్రి పూట వాళ్ళు ఆ చీకట్లో మగ్గిపోయినటువంటి పరిస్థితి, వాళ్ళ సక్రమంగా నీటి సరఫరా కూడా బంద్ అయిపోయింది. స్నానాలు చేద్దామంటే నీళ్లు లేని పరిస్థితి నెలకొని ఉన్నటువంటి పరిస్థితిలో విద్యార్థులంతా కూడా పలుమార్లు ఆ వార్డెన్ దగ్గర, కిషన్ అనే వార్డెన్ దగ్గరకు వెళ్లి వాళ్ళు విన్నవించుకున్నప్పటికీ కూడా అతను కనీసం కూడా పట్టించుకోకపోవడం, ఉన్నతాధికారులకు తెలియజేయకపోవడం, కరెంట్ రావడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు ఇవి చేయకపోవడం, అడిగిన విద్యార్థుల పట్ల అరాచకంగా వ్యవహరించడము, అట్లాగే వాళ్లను బూతులు తిడుతూ, వాళ్ళ తల్లిదండ్రులను తిడుతూ, వాళ్ళని తిడుతూ రకరకాల వేధింపులకు గురి చేసినటువంటి పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం విద్యార్థులంతా కూడా వాళ్ళు జనవరి 1 రోజున పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళనకు దిగారు, రాత్రిపూట ఆందోళన చేశారు. ఈ వార్డెన్ కు సంబంధించి ప్రభుత్వం మీద, వార్డెన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వాళ్ళు నినాదాలు చేస్తూ బైఠాయించినటువంటి పరిస్థితి, రాత్రిపూట బైఠాయించినటువంటి పరిస్థితి నెలకొన్నది. ఈ ఘటన బయటకు వచ్చిన నేపథ్యంలో అధికారుల దృష్టికి అప్పుడు కానీ వాళ్ళు కళ్ళు తెరవనటువంటి ఒక పరిస్థితి. చాలా రోజులుగా దీనికి సంబంధించిన విషయాల మీద ఆ తల్లిదండ్రులు కానీ వాళ్ళు కానీ చెప్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క అధికారి కూడా స్పందించలేదు. ఈ విద్యార్థుల ఆందోళనతో స్పందించినటువంటి జిల్లా కలెక్టరు ఆ వార్డెన్ కిషన్ సస్పెండ్ చేస్తూ, అతను సస్పెండ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా అరాచకంగా వ్యవహరిస్తూ ఆ హాస్టల్లో పనిచేస్తున్నటువంటి ఒక కుక్కుకు ఫోన్ చేశాడు. నిన్న ఫోన్ చేసినట్టుగా ఇది ఆడియో బయటకు వచ్చింది. ముఖ్యంగా ఆయన ఆ ఆడియోలో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎవడు వచ్చాడు, ఎవడున్నాడు, హాస్టల్లో ఎవడున్నాడు, ఇంకా ఎవడు అక్కడ ఉన్నాడు అని చెప్పి ఎవడు అనే పద్ధతిలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం ఒకవైపు అయితే, అతను ఎవడున్నా కూడా అక్కడ ఉన్న ఆ విద్యార్థులకు అవసరమైతే వాళ్ళను కొట్టండి, తన్నండి అని చెప్పి బూతులు తిడుతూ మాట్లాడుతూ, అతను రకరకాల బూతులు, అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడుతూ ఆయన చెప్పడం జరిగింది. చివరిగా ఆయన ఎంత దుర్మార్గంగా మాట్లాడంటే ఆ విద్యార్థులందరికీ ఆ ఫుడ్ లో విషం పెట్టి వాళ్ళని చంపండి అని చెప్పి కూడా ఆయన మాట్లాడడం అనేది అక్కడ చాలా పెద్ద ఎత్తున సంచలనంగా మారింది, చర్చనీయాంశంగా మారింది. అంటే
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా గురుకుల పాఠశాలల పట్ల, గురుకుల నిర్వహణ పట్ల ఒక వాళ్ళ నియంత్రణ అనేది పూర్తిగా కోల్పోయింది. అసలు వార్డెన్లు ఏం చేస్తూ ఉన్నారు, ఆ పాఠశాలలో ఉపాధ్యాయులు ఏం చేస్తూ ఉన్నారు, అక్రమంగా బోధన కొనసాగుతున్నదా లేదా, వాళ్ళు వార్డెన్లు విద్యార్థులకు అవసరమైనటువంటి భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు లేదా, హాస్టళ్లలో వసతులు సక్రమంగా ఉన్నాయా లేదా, మంచినీటి వసతి ఎట్లా ఉంది, బాత్రూంల పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళకి సరైనటువంటి మెను అందుతున్నదా లేదా, సరిగ్గా పుస్తకాలు అందుతున్నాయా లేవా, వాళ్ళకి బ్యాగులు ఇస్తున్నారా లేదా, వాళ్ళ డ్రెస్సులు ఇస్తున్నారా లేదా అనే విషయాల మీద ఒక పర్యవేక్షణ అయితే పూర్తిగా కోల్పోయినటువంటి పరిస్థితి గత 2 సంవత్సరాల్లో జరుగుతూ ఉన్నది. చాలా మంది గురుకుల పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు ఇప్పటికే చెప్తున్న దాని ప్రకారం సుమారు 75 మంది విద్యార్థులు, 76 మంది విద్యార్థులు ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చనిపోయినటువంటి పరిస్థితి ఉంది, అనుమానాస్పదంగా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అనేక పాఠశాలల్లో ప్రతిరోజు ఏదో ఒకటి చోట కలుషితమైనటువంటి ఆహారం తిని విద్యార్థులంతా కూడా అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలై వాళ్ళు కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి, వాళ్ళ ఆరోగ్యాలు కూడా పూర్తిగా చెడిపోతున్నటువంటి పరిస్థితి ఒకవైపు నెలకొని ఉన్నది. తాజాగా సిద్దిపేటకు సంబంధించిన మిట్టపల్లి గురుకుల పాఠశాలలో కూడా నిన్న రాత్రి ఒక సంఘటన జరిగింది. అది కస్తూరిబా గాంధీ పాఠశాలకు సంబంధించిన ఒక అమ్మాయి హర్షిత అనే ఒక అమ్మాయి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కూడా ఇక్కడ జరిగిందంటే ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక చోట గురుకుల పాఠశాలలో అయితే విద్యార్థులు కలుషిత ఆహారానికి గురై ఆసుపత్రుల పాలవడము, అనారోగ్యానికి గురవడము, ఇబ్బందులు పాలవడం అనేది సర్వసాధారణమైన విషయంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది జరుగుతూ ఉంది. దీని మీద పూర్తిగా నియంత్రణ కోల్పోయినటువంటి పరిస్థితి. విద్యాశాఖని నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు గురుకుల పాఠశాల నిర్వహణకు సంబంధించిన వాటి మీద కనీసమైనటువంటి సమీక్ష నిర్వహించకపోవడము, వాటిని అభివృద్ధి ఎట్లా చేయాలనే ఒక ఆలోచన చేయకపోవడం ఫలితంగా విద్యార్థులంతా అవస్థల పాలవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. అందులో భాగంగానే ఇట్లా అరాచకాలు, ఈ వార్డెన్లు పూర్తిగా అదుపు తప్పిపోయి ప్రవర్తించడము, విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడము, తర్వాత వాళ్ళను ఏకంగా చంపివేయండి అనే ఒక ఆదేశాలు జారీ చేసే స్థాయికి వాళ్ళ వార్డెన్లు వచ్చారంటే వాళ్ళ మీద ప్రభుత్వం గాని, ప్రభుత్వ అధికారులు గాని ఎంత నియంత్రణ కోల్పోయింది అని చెప్పడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణగా మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. గతంలో కూడా నారాయణఖేడ్కు సంబంధించిన ఒక బాలికల హాస్టల్లో కూడా ఇట్లాంటి ఘటనే జరిగింది. అక్కడి వార్డెను విద్యార్థినుల పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఆ వార్డెన్కు సంబంధించిన కొడుకులు అక్కడికి వెళ్లి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినటువంటి సందర్భాల్లో కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పటికీ కూడా సరైనటువంటి స్పందన లేకపోవడము, వాళ్ళను చర్యలు తీసుకోకపోవడం అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. గురుకుల పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేయడంలో కూడా పూర్తిగా ప్రభుత్వం విఫలమైంది. ముఖ్యంగా గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం అట్టడుగు వర్గాల్లో ఉండేటువంటి ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీకి సంబంధించినటువంటి విద్యార్థులకు ఒక ఉన్నతమైనటువంటి విద్యను అందించి వాళ్లకు ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ఆయన అన్ని రకాల గురుకుల పాఠశాలల్ని మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి వాటికి విద్యార్థులకు ఒక ఉత్తమమైనటువంటి విద్యని అందించినటువంటి పరిస్థితి గతంలో కొనసాగింది. ప్రతి సందర్భంలో దానికి సమీక్ష చేసి ఆ విద్యార్థులకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నటువంటి పరిస్థితి గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కొనసాగింది. కానీ ఈ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ గురుకుల పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతూ ఉన్నాయి, అరాచకాలు జరుగుతున్నాయి. ఉపాధ్యాయులు కూడా నియంత్రణ కోల్పోయి ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హాస్టల్లో వసతులు పూర్తిగా మృగ్యమైనటువంటి పరిస్థితి ఉంది. మెనూ సక్రమంగా పాటిస్తున్న పరిస్థితి నెలకొని ఉన్నది. కలుషితమైన నీళ్లు, కలుషితమైన ఆహారము ఇవన్నీ కూడా తరచుగా జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఈ కిషన్ పై ముఖ్యంగా ఈ వార్డెన్ ఎవరైతే ఉన్నాయో విద్యార్థుల్ని విషం పెట్టి చంపేయండి ఫుడ్ లో, ఆహారంలో అని చెప్పి ఏదైతే ఆదేశించారో అతన్ని తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళు జైలుకు పంపాలని చెప్పి ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో, ఈ ఆడియోకు సంబంధించిన దాన్ని ఆధారంగా చేసుకుని ఆ కిషన్ మీద కేసు నమోదు చేసి అతన్ని జైలుకు పంపాలని చెప్పి మాత్రం ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ తల్లిదండ్రులు, విద్యార్థులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.